నమస్తే అండి. పద్మజ శారీ మందిర్ నుండి కంఫర్టబుల్ కోటా వెరైటీస్తో మీ ముందుకు రాబోతున్నానండి. ఈ సిల్క్ కోటా అన్న శారీస్ మీకు అందరికీ తెలుసు ఎంత డీసెంట్ లుక్ ఉంటాయో. ఎట్ ద సేమ్ టైం వాషబుల్ ఉన్నాయి. ఈ ప్రింటెడ్ కోటాస్లో కొన్నిటికి లేటెస్ట్ ప్యాటర్న్స్ ఫార్సీ వర్క్ వచ్చాయండి విత్ లేస్. కొన్ని శారీస్ వచ్చేటప్పటికి ఓన్లీ ప్రింటింగ్ వచ్చి టస్సర్ కలర్ కాంట్రాస్ట్లో కొన్ని శారీస్ ప్రింటింగ్ బ్లౌజ్తో వచ్చాయి. కొన్ని శారీస్ మిర్రర్ వర్క్ విత్ పైతనీ బ్లౌజ్, మరికొన్ని శారీస్ జెరీ కోటా మీద మిర్రర్ వర్క్ వచ్చి వర్క్ బార్డర్ అనేది అటాచ్ చేశారు. ఇట్లా 3-4 ప్యాటర్న్స్, చాలా శారీస్ మస్తు డిమాండ్ ఉన్న వెరైటీసే అండి. రీస్టాక్ చేశాను. ఇవన్నీ లేటెస్ట్ ప్యాటర్న్సే, మంచి రన్నింగ్లో ఉన్న లేటెస్ట్ వెరైటీస్ అండి. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. మీరు కూడా ఒక్కొక్క శారీ నేను డీటెయిలింగ్గా చెప్తాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేసుకోకుండా చెక్ చేసుకొని తీసుకోండి. సిల్క్ కోటా కంఫర్టబుల్ ఉంటుంది, డీసెంట్ లుక్ ఉంటుంది విత్ వాషబుల్ వెరైటీ. మళ్ళీ మీకు చెప్తున్నా, ఇవి ఫస్ట్ టైం ఓన్లీ వాటర్ వాష్ చేయొచ్చు. మేము ఈ బ్రాండ్ అనేవి దాదాపు 2-3 ఇయర్స్ నుంచి కొన్ని వేల శారీస్ అమ్మామండి. చాలా బాగున్నాయి. పద్మజ వాష్ చేసిన కంఫర్ట్ ఉన్నాయి. ఈవినింగ్ దాకా మనం కట్టుకున్నా కూడా మంచి ఫీల్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇరిటేషన్ అనేది ఉండదు, కంఫర్ట్ ఉంటుంది, డీసెంట్ లుక్ వచ్చేస్తుంది. కాబట్టే మాకు దీనిలో ఎప్పుడు ప్యాటర్న్స్ అప్పుడు రీస్టాక్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు పార్సీ వర్క్ అనేది ఈ ప్రింటింగ్ వెరైటీకి, అంతకుముందు ఓన్లీ బాతిక్ వచ్చి చిన్న లేస్ శారీస్తో కూడా కొన్ని వీడియోస్ చేసాం. ఈ వర్క్ అనేది ఇప్పుడు కొంచెం ట్రెండీగా నడుస్తుంది, పార్సీ వర్క్. మీరు ఇలా చికెన్ కర్రీ బ్లౌజ్ కానీ ఏదన్నా కొంచెం డిఫరెంట్ బ్లౌజ్తో పేరప్ చేస్తే లుక్ అనేది చాలా చేంజ్ అవుతుందండి. కానీ దీనిలో మాత్రం ప్రింటింగ్ బ్లౌజ్ వచ్చింది. శారీలో మాత్రం మీకు కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ మీద మల్టీ కలర్ డిజిటల్ ప్రింటింగ్ బ్లౌజ్ వస్తుంది. కానీ నేను పేరప్ అయితే ఇలా చేశాను. మీరు ఇలా కావాలంటే ఫ్యాబ్రిక్ స్టోర్స్ చాలా ఉంటున్నాయి. ఇప్పుడు మీకు చాయిస్ చాలా ఉన్నది కాబట్టి మన టేస్ట్ని బట్టి ఇలా ఒకసారి పేరప్ చేసుకోండి, ఒకసారి ఇలా పేరప్ చేసి వేసుకోండి. మంచి లెవెండర్ వైలెట్ కలర్ చాలా బాగుంది. సేమ్ వర్క్ ప్రింటింగ్ అండి, డిజిటల్ ప్రింటింగ్ కూడా మంచి డిజిటల్. అసలుకి ఫిగర్స్ చూడండి ఎంత బాగున్నాయో. మంచి వైలెట్కి టస్సర్ కలర్ కాంట్రాస్ట్ దాదాపు 4 ఇంచ్ వరకు ఉన్నది. 3.5 to 4 ఇంచ్ వరకు ఈక్వల్ లెంత్లో 2 సైడ్ బార్డర్ మీద మీకు సెల్ఫ్ ఈ టస్సర్ కలర్తోనే సెల్ఫ్ పార్సీ వర్క్ వచ్చి విత్ లేస్ అటాచ్ చేశారు. మంచి రిచ్ లుక్ ఉంది, కట్టుకుంటే చాలా బాగుందన్నారు. సేమ్ ప్రింటింగ్ వర్క్ లేస్ అనేది ఇలా పళ్ళు కొంచెం చిన్నది అటాచ్ చేశారండి. శారీ మొత్తం ఇలా వస్తుంది. ప్రింటింగ్ బ్లౌజ్ మాత్రం ప్రింటింగ్ బ్లౌజ్ 2550 రూపీస్. బ్లాక్ శారీ ఒకటి, వైలెట్ అండి. సేమ్ ప్యాటర్న్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ విత్ టస్సర్ కలర్ విత్ పార్సీ వర్క్ అటాచ్డ్ స్మాల్ లేస్ అండి. పీకాక్ బ్లూ నెక్స్ట్, అది వైలెట్, ఇది మెజెంటాలా ఉందండి. ఆనియన్ మెజెంటా మిక్సింగ్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్. సేమ్ డీటెయిలింగ్ అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్, చాలా డీసెంట్ లుక్ వచ్చేస్తుంది. కలర్ అనేది కొత్తగా ఉన్నది. మెహందీ గ్రీన్కి టస్సర్ కాంట్రాస్ట్, టస్సర్ పార్సీ వర్క్ వచ్చింది. నెక్స్ట్ కొంచెం ప్రింటింగ్ వేరియేషన్, అదంతా ఫిగర్స్తో వచ్చింది కదా. ఇది మాత్రం మీకు ఆల్ ఓవర్ ఫ్లోరల్ వచ్చిందండి. లైట్ బేబీ పింక్, మీకు బేబీ పింక్ మీద కాంట్రాస్ట్ రాలేదు, ఓన్లీ సెల్ఫ్ మీదే వర్క్ వచ్చేసింది. నేను వేర్ చేసిన ప్యాటర్న్ మాత్రం ఒక్కసారి గమనించుకోండి. కొంచెం బార్డర్ లాగా టస్సర్ కలర్ వచ్చి సెల్ఫ్ కలర్ వర్క్ వచ్చి విత్ లేస్ వచ్చింది. కానీ ఈ శారీస్కి సేమ్ శారీలో డిజిటల్ ప్రింటింగ్ వచ్చి శారీ కలర్ మీదే మీకు సెల్ఫ్ వర్క్ వచ్చేసిందండి. పార్సీ వర్క్ వచ్చి శారీలో ఉన్న కలర్ లేస్ వచ్చింది కాంట్రాస్ట్లో. బేబీ పింక్ విత్ లైట్ ఆలివ్ గ్రీన్ ఇలా వస్తుంది శారీ మొత్తం.
పార్సీ వర్క్ అండి, బేబీ పింక్ కలర్ చాలా బాగుంది. కలర్ డీసెంట్గా ఉంటాయి, శారీస్ లైట్ వెయిట్ ఉంటాయి, కంఫర్టబుల్. అసలుకి శారీస్ గురించి నేను కొత్తగా మీకు వివరించాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కోటా శారీస్ అనేవి వీడియోస్ చేస్తూనే ఉన్నాను. మంచి కస్టమర్స్ కూడా చాలామంది కనెక్ట్ అయ్యారండి కోటా శారీస్ కోసం. రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి అని చాలామంది కూడా చెప్పారు నాకు. అలానే వాష్ ఉంటాయి మీకు. శారీ అయితే డల్ కాదండి, చాలా మంచి క్వాలిటీవి. ప్రీమియం క్వాలిటీ తీసుకొస్తాను. విత్ బెస్ట్ ప్రైస్ ఇస్తా. 2000 సేమా 2550 అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ పీచ్ విత్ రామా గ్రీన్. సేమ్ వర్క్ మాత్రం సెల్ఫ్ శారీలోనే వచ్చిందండి. లేస్ మాత్రం కాంట్రాస్ట్ వచ్చింది, స్మాల్ లేస్, చాలా నీట్గా ఉంది. పట్టుకోండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ సిల్వర్ బ్లూ అండి, బ్లూయిష్ లైట్. అదొక రకమైన నియాన్ బ్లూ విత్ కాంట్రాస్ట్ కలర్ లేస్ వచ్చేటప్పటికి బేబీ పింక్, పీచ్ పింక్. ఓకే, నెక్స్ట్ కాంబినేషన్ రామా గ్రీన్ విత్ ఎల్లో కలర్. మంచి లైట్ ఎల్లో కలర్లో సేమ్ వర్క్ అనేది చాలా నీట్గా ఉన్నది. డిజిటల్ ఫ్లోరల్ వచ్చేసిందండి, ప్రింటింగ్ మాత్రం. నెక్స్ట్ వెరైటీ ఏమన్నా రెస్పాన్స్ వచ్చినాయా ఈ శారీస్కి అయితే మాత్రం. ఫస్ట్ 2 సెట్స్ ఏమో తెచ్చా, తర్వాత 50 శారీస్ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నానండి. మీకు ఐడియా వచ్చిందా? మిర్రర్ వర్క్ వచ్చి శారీ మొత్తం హ్యాండ్ మిర్రర్, స్మాల్ చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. మిర్రర్ వర్క్ వచ్చి కాంట్రాస్ట్ 1 ఇంచ్ జెరీ పైపింగ్ వచ్చింది. బార్డర్, మెయిన్ బార్డర్లో మీకు పైతని, టిష్యూ పైతని కాదు, ఇట్లా పైతని అంచువారి బార్డర్ లాగా పైతాని స్టైల్లో వచ్చేసిందండి. మనకి జామ్దానిలో ఫిగర్స్ వస్తాయి చూసారా. కోటా అంటే ప్యూర్ జెరీ కోటా లుక్కే అండి. కట్టుకుంటే మాత్రం మీకు ప్రతి వీడియోస్లో చెప్తున్నా, ఇవన్నీ ప్యూర్ జెరీ కోటా రెప్లికాస్ అని. అవన్నీ 30, 40, 50,000స్లో ఉంటాయి. మీకు చాలా రీజనబుల్ ప్రైజ్లో వాషబుల్. మళ్ళీ లుక్ మాత్రం ఇక ప్యూర్లానే ఉన్నదని చెప్తున్నారు కాబట్టి అసలు కంఫర్ట్ ఉన్నాయి, లుక్ ఉన్నాయి కాబట్టి మనకి ఇంత రెస్పాన్స్ వస్తుంది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. చిన్న చిట్టిపళ్ళు అండి. శారీ మొత్తం ఇలానే వస్తుంది. శారీ మొత్తం లైట్ లెవెండర్ కలర్ అండి. బ్లౌజ్ పైతని, మీనా పైతని. ఈ బ్లౌజ్ హైలైట్, ఈ శారీస్కి బ్లౌజ్ హైలైట్ లైట్ లెవెండర్ ఇలా వస్తుంది. బ్లౌజ్తో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. 2450 అండి. 2 శారీస్ అవైలబుల్ సేమ్ కలర్ కాంబినేషన్లో. హాఫ్ వైట్కి పీచ్ పింక్. ఎంత డీసెంట్గా ఉందో చూడండి, మిస్ చేసుకోకండి. మళ్ళీ ఇప్పటికే సేమ్ అంటే కష్టం అయిపోతుంది, వీవర్ రన్ చేయాలి కదా. సేమ్ ప్యాటర్న్ 1 శారీ, హాఫ్ వైట్ 1 ఉందండి. లైట్ ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్, పీచ్ పింక్. సేమ్ జెరీ బార్డర్ మీద పైతని స్టైల్ వచ్చింది విత్ మిర్రర్, హ్యాండ్ మిర్రర్. బ్లౌజ్ హైలైట్, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చక్కగా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, చాలా బాగుంది. వావ్, ఫ్యాన్సీ పీస్ చేయడండి, ఎంత బాగుందో. జెరీ కోటనా ఇది జెరీ కోట, అది సిల్క్ కోట అండి. ఈ ప్యాటర్న్ వేరే అయితే సేమ్ మోడల్ అండి, ప్యాటర్న్ మోడల్ వేరే, సేమే కానీ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం చేంజ్ చేశారు. అది సిల్క్ కోట, ఇది జెరీ కోట. ఇంకొంచెం రిచ్ లుక్ ఉంటుంది శారీ. ఫ్యాన్సీ షేడ్ అండి, లైట్ గ్రీన్ షేడ్లో లెవెండర్, డిఫరెంట్ కాంబినేషన్. సేమ్ అండి, సిల్వర్ వచ్చింది, యాంటిక్ సిల్వర్ కడీ బార్డర్ మీద పైటనీ స్టైల్ వీవింగ్లో ఫిగర్స్ బార్డర్ వస్తుంది విత్ హ్యాండ్ మిర్రర్. సేమ్ 2 సైడ్స్ మాత్రం 1 ఇంచ్ వరకు జరీ బార్డర్ వస్తుంది. సిల్వర్ పళ్ళు, చిట్టి పళ్ళు ముద్దుగా ఉన్నది విత్ మిర్రర్ వచ్చింది. కాంట్రాస్ట్ బ్లౌజ్ మాత్రం ఆల్ ఓవర్ వచ్చింది లెవెండర్. మన కాంట్రాస్ట్ పైపింగ్ ఏ కలర్ అయితే ఉందో బార్డర్, ఆ కలర్ ఆల్ ఓవర్ యాంటిక్ సిల్వర్ జాల్ వచ్చిందండి. ఓకే, ఇలా
3 శారీస్. డీసెంట్ లుక్ ఉంటుందండి. సేమ్ ప్యాటర్న్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సేమ్ టొమాటో పింక్, లైట్ పింక్ అండి, పీచ్ పింక్. వన్ మోర్ డీసెంట్ కలర్ కాంబినేషన్. ఇంత డీసెంట్ లుక్ ఉందో చూడండి. ఇది ఒక రకమైన జెరీ కోటాలో మిర్రరు, కాంట్రాస్ట్ లెవెండరు, అసలు ప్లెజెంట్గా ఉంది చూస్తుంటేనే కాంబినేషన్. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకొని కట్టుకుంటే ఇలా ఉంటుంది. జెరీ కోటాస్ ఫంక్షన్స్కి హ్యాపీగా కట్టుకెళ్ళచ్చు. ఇప్పుడున్న మ్యారేజ్ సీజన్లో ఎనీ ఒకేషన్ మంచి రిచ్ లుక్తో మంచి డీసెంట్ లుక్ వస్తుందండి. ఇదిగోండి కాంబినేషన్ ఇట్లా మీకు పీచ్ పింక్కి మంచి లెవెండర్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఆల్ ఓవర్ జాల్ వస్తుంది, ఫిగర్స్ వచ్చేసాయండి ఆల్ ఓవర్. 3 శారీస్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పట్టుకోండి మీరు, తర్వాత మడత ఎదురు తిరగండి. టస్సర్ కలర్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ గోల్డ్ అండి విత్ లెవెండర్. కాంబినేషన్స్ అయితే నేను చెప్పను, మీరు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో. పెట్టరు కానీ అడుగుతాను. ఎంత బాగున్నాయి చూడండి. హాఫ్ వైట్ విత్ లెవెండర్. అన్నిటికీ లెవెండరే వచ్చింది కాంట్రాస్ట్. బ్లౌజ్ కూడా సేమే అండి, బ్లౌజ్ కూడా సేమ్, కానీ బాడీ కలర్ మాత్రం జెరీ కోటాలో విత్ మిర్రర్ కొంచెం కాంబినేషన్స్ వేరే ఉన్నాయి. హాఫ్ వైట్కి 3, అన్ని 3 సెట్స్ తీసుకున్నానండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఆ ప్యాటర్న్ చాలా అమ్మాం కదా, అందుకని నెక్స్ట్ ఇప్పుడు ఇది జెరీ మీద జెరీ కోటాలో వచ్చేసినాయి. లైట్ మెహందీ గ్రీన్, ఎల్లోయిష్ గ్రీన్, లైట్ కలర్, నియాన్ కలర్స్ విత్ లెవెండరే. కాంబినేషన్ మాత్రం లెవెండరే అండి. టిష్యూ జెరీ కోట అన్నాను కదా, స్టిఫ్ ఉంటుందేమో అనుకోకండి, చాలా కంఫర్ట్. ఇగోండి ఇలా పెట్టుకుంటే ఇలా పడిపోయిందా లేదా. బార్డర్ అనేది ఇలా వస్తుంది, బ్లౌజ్తో ఇంకా మంచి లుక్. 3 శారీస్. ఈ పిక్ పెట్టు, కడితే ఎంత బాగుందో తను ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగుంది, చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి మేడం అని చెప్పాడు. కాబట్టి ఒకసారి ఆ పిక్ షేర్ చేస్తాడు చూడండి. టస్సర్ కలర్ మీద ఆల్ ఓవర్ మీకు బార్డర్లెస్ శారీలో ఎలిఫెంట్స్ అండ్ యాంటిక్ జెరీతో ఉన్నాయండి. బార్డర్ బూటీస్ వచ్చేటప్పటికి శారీ మొత్తం జెరీ కోటాలో గోల్డ్ కలర్ మీద మంచి విత్ వీవింగ్లో ఆల్ ఓవర్ బూటీస్ విత్ ఎలిఫెంట్సేనా, నంది, సారీ ఎలిఫెంట్ చేసేసాను నందిని. కాంట్రాస్ట్ మీకు ఏ కలర్ అయితే స్కాలప్ వస్తుందో మెజెంటా పింక్ ఈక్వల్ లెంత్లో మీకు స్కాలప్ చేశారు. కాంట్రాస్ట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్తో పేరప్ చేసి వేర్ చేస్తే ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో తర్వాత చెప్పండి. 2200 విత్ షిప్పింగ్ ఏపీ తెలంగాణ. సేమ్ అండి డీటెయిలింగ్, కాకపోతే కాంట్రాస్ట్ కలర్ వచ్చేటప్పటికి బ్లూ కలర్. పట్టుకోండి. నెక్స్ట్ హాఫ్ వైట్ అంటే ఇక ఈవినింగ్ ఫంక్షన్కి ఎంత ప్లెజెంట్గా ఉంటుందో చూసుకోండి. మిర్రర్ వర్క్ బార్డర్ అండి, కాంట్రాస్ట్లో మీకు హాఫ్ వైట్కి మెజెంటా లైట్ పర్పుల్ పింక్కి ఇలా ప్రింటింగ్ బార్డర్ వస్తుంది. పెయింటింగ్ చేసినట్టుగా ఉంది, బ్రష్ పెయింటింగ్ లాగా విత్ ఈ టెంపుల్ బార్డర్ మీద మిర్రర్స్ వచ్చాయి, హ్యాండ్ మిర్రర్స్. శారీ మొత్తం ఇలానే వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్. 2100. హాఫ్ వైట్ విత్ గ్రే. అసలు కాంబినేషన్ చూడండి, డిఫరెంట్ అంతే. ఇక కాంబినేషన్ కట్టుకుంటే ఎవరికి ఉండదు. హాఫ్ వైట్కి గ్రే మీద ఇలా పెయింటింగ్ బార్డర్ లెక్క విత్ మిర్రర్ వర్క్ వస్తుంది. మంచి బడ్జెట్ ఫ్రెండ్. ఇంత హ్యాండ్ టచ్ వర్క్ ఉన్నా కూడా మీకు 2100 విత్ షిప్పింగ్. మిస్ చేసుకోకండి. ఓన్లీ 1 సెట్ మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఇదైతే ఇక సేమ్ మనం బ్రష్ పెయింట్ చేసినట్టు. హాఫ్ వైట్ విత్ ఎల్లో కలర్. 1 శారీ.
ప్రింటింగ్ బ్లౌజ్ వస్తుంది. హాఫ్ వైట్ విత్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్ అండి. వన్ శారీ హాఫ్ వైట్ విత్ ఎల్లో కలర్, లైట్ ఎల్లో, చక్కగా ఉంది కాంబినేషన్ విత్ గ్రీన్, మెహందీ గ్రీన్ కలర్లో. నెక్స్ట్ కలర్ హాఫ్ వైట్ విత్ వాయిలెట్ బ్లూయిష్. ఇది ఒక రకమైన కొత్త కలర్ అండి, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ వెరైటీ మీకు సిల్క్ కోటా. ఎస్, సిల్క్ కోటాలో ఆల్ ఓవర్ హ్యాండ్ మీరర్తో మునియా బార్డర్. ఇక ట్రెండీ అంటే ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ అన్నట్టు. పైతని, ఈ పోచంపల్లి, ఈ మునియాస్ ఎవర్ గ్రీన్ నడుస్తాయండి. కాకపోతే ఇవి మనకి మీడియం రేంజ్లో చక్కగా ట్రిబుల్ మునియా బార్డర్ వచ్చింది. లెవెండర్ విత్ ట్రిబుల్ మునియా బార్డర్ జెరీ మీద వచ్చిందండి. చక్కగా 5 to 6 ఇంచ్ వరకు ఉంది. కాంట్రాస్ట్ కోర్ వచ్చేటప్పటికి మెరూన్ రెడ్ ఉంది. అదే కలర్ బుట్టా బ్లౌజ్ వచ్చింది. లెవెండర్ విత్ మెరూన్ రెడ్ 1999 అంతే, 1999. ఈ బ్లౌజే ఉన్నది చూడండి ఎంత బాగుంది. సింపుల్ అండ్ స్వీట్ 2 శారీస్. నెక్స్ట్ ప్యాటర్న్ అటాచ్డ్ బార్డర్. ఈ ట్రెండ్ అయితే ఏమన్నా నడుస్తుందా అసలుకి. ఒక మోడల్ అనేది ప్యాటర్న్ హిట్ అయితే అన్ని ఫ్యాబ్రిక్స్లో వచ్చేస్తుందండి. ఇది జెరీకోటాలో వచ్చింది, టస్సర్లో వచ్చింది, డుపియాన్లో వచ్చింది. ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్లో ఇలా అటాచ్డ్ బార్డర్ అనేది నేనే ఒక దాదాపు 4-5 వెరైటీస్ తెచ్చాను. ఇవ్వండి, గోల్డ్ టిష్యూ విత్ హ్యాండ్ మిర్రర్ అండి. బాడీ అంతా ఈక్వల్ లెంత్లో మీకు వర్క్ బార్డర్ అనేది ఎంబ్రాయిడరీతో వర్క్ చేసిన వర్క్ బార్డర్ని అటాచ్ చేస్తారు. ఇవ్వండి, ఈవినింగ్ కాక్టైల్ పార్టీస్కి అయితే అసలు ఇంకా హ్యాపీగా బుక్ చేసుకోండి. చక్కగా ఎంత బాగుందో శారీ. ఓకే, శారీ మొత్తం ఇలా వస్తుంది. ఇంత డీటెయిలింగ్గా మీరు ఇక్కడికి వచ్చినా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదండి. చక్కగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని మా వీడియోస్ చూడండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కసారి అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. సేమ్ అండి, ఇప్పుడు మీకు ఏదైతే ఈ డబుల్ ప్యారెట్స్ ఉన్నాయో అవే ప్యారెట్స్ వర్క్ బ్లౌజ్లో కూడా వచ్చాయి. ఇది టిష్యూ మీద ఉన్నది. 3100 సేమ్ అండి ప్యాటర్న్. కాకపోతే ఈ వర్క్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ అనేవి వేరియేషన్ ఉంది, చెక్ చేసుకోండి. ఇవి కొంచెం గ్రీన్ అండ్ పింక్ కలర్, అంటే గ్రీన్ కలర్ ఎలివేట్ అయింది, గోల్డ్ విత్ గ్రీన్. నెక్స్ట్ గోల్డ్ మీదే రామా గ్రీన్ అండ్ పీచ్ పింక్, టొమాటో పింక్, పీచ్ పింక్ కలర్స్. థ్రెడ్ వర్క్ అండి, థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ అండి. మొత్తం అటాచ్డ్ బార్డర్. ఇలా అటాచ్డ్ అంటే ఇక్కడ అటాచ్ చేశారు విత్ హ్యాండ్ మిర్రర్. 3100 విత్ షిప్పింగ్ అండి. ఏ శారీస్ కావాలన్నా 8886222579 నెంబర్కి స్క్రీన్ షాట్ షేర్ చేయండి. అవైలబిలిటీ చెప్పంగానే కావాలనుకుంటే సేమ్ నెంబర్కి పేమెంట్ చేయండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం ఒకసారి ఎంక్వైరీ చేశాకే పేమెంట్ చేయండి. మళ్ళీ నో రిటర్న్స్ అండి, రిటర్న్ అనేది లేదు. మీరు ఒక్కసారి హ్యాపీగా అంతా క్లారిఫై అయ్యాకే బుక్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా కూడా ఒక్కసారి మెసేజ్ చేయండి మాకు. శారీస్ మాత్రం నో రిటర్న్స్ అండి. ఫీల్ అయి తీసుకుంటామంటే స్టోర్కి వచ్చేయండి. చక్కగా స్టోర్ విజిట్ చేసి ఓన్ ఎక్స్పీరియన్స్తో ఒక శారీ బదులు 4 శారీస్ కొనుక్కోవచ్చు. వచ్చేసేయండి. కాకతీయ యూనివర్సిటీ సెకండ్ గేట్ ఆపోజిట్ లైన్ డెడ్ ఎండ్కి వచ్చి లెఫ్ట్ తిరిగితే ఫస్ట్ బిల్డింగ్. థ్యాంక్ యూ.